ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడిలో టీడీపీ నేత సిద్ధా భాస్కర్ రావు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ సిద్ధా భాస్కర్ను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో బ్రేకింగ్ చూస్తే కనుక కర్నూలు జిల్లా అహోబిలం వద్ద కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకళ్లపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకోవడం అండ్ సమాఫ్ ఉద్రిక్తత అయితే నెలకొనుంది అక్కడ. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం మా రిపోర్టర్ కిషన్ అందిస్తారు. కిషన్, ఏం జరుగుతోంది అసలు? టోటల్గా అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ తలెత్తిన ఉద్రిక్తల పరిస్థితి ఏమిటి? థ్యాంక్ యూ రమణ. పోలింగ్ సరళి మాత్రం చాలా మందకోడిగా సాగుతోంది. 11:30 వరకు ఈవీఎంల మొరాయింపుతో చాలా ఇబ్బంది పడిన ఓటర్లు అందరూ కూడా వెనుదిరిగారు. మరి ఇప్పుడిప్పుడే పోలింగ్ బూతుల వద్దకు చేరుకుంటున్నారు. దానికి అంటే ఓటర్లు ఉదయం నుంచి పడ్డ శ్రమకు వాతావరణం కూడా కాస్త అనుకూలించింది. ఆకాశం అంతా మేఘావృతమైంది. అది కొంచెం ఆనందించదగ్గ విషయం. అయితే మరోపక్క ఇది ఈ రకంగా ఉంటే ఆర్లగడ్డ ఎప్పుడు కూడా గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. కానీ ఈ మధ్య ప్రశాంత వాతావరణంతో జీవిస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా అహోబిలం ప్రాంతం, ఆర్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి అహోబిలంలో ఈరోజు ఉదయానికి సంబంధించి ఒక గొడవ దారి తీసింది. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ సీసాలు అనే ఒక వ్యక్తి, అతని మీద రౌడీ షీట్ ఉంది, అతనికి ఎలా ఏజెంట్ గా కూర్చోబెడతారు అని చెప్పేసి టీడీపీ వారు ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా భార్గవ్ ప్రశ్నించడం జరిగింది. అఖిలప్రియ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి అక్కడి నుంచి ఒక వివాదం అనేది లేకుండా వివాదం అనేది స్టార్ట్ అయింది. ఒకరికొకరు మాటల తోటాలు పేల్చుకున్నారు. అది చిలికి గాలివానల మరి ఏకంగా రాళ్ల వర్షానికి దారితీసి మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా గమనించవచ్చు. అక్కడ భార్గవతో పాటు భూమా మౌనికారెడ్డి కూడా ఇద్దరు ఉండడం జరిగింది. ఎంత వారించినప్పటికీ కూడా అవతల వర్గానికి సంబంధించిన వారు కవ్వింపు చర్యలకు దిగడంతో ఒకరిపైన ఒకరు కూడా రాళ్లు వేసుకోవడం అక్కడంతా చెల్లాచెదరై ఒక కానిస్టేబుల్ కు కూడా గాయమై అతని పరిస్థితి సీరియస్ గా కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అక్కడ ఇండిపెండెంట్ గా నిలిచినటువంటి మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆ విజువల్ సంబంధించి కూడా అతని పైన ఎవరైతే దీనికి కారణమైన వాళ్ళపైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి భూమాకి సంబంధించినటువంటి కుటుంబం డిమాండ్ చేసింది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున స్ప్రెడ్ కావడం మిగిలిన అనుచర వర్గానికి అంతా తెలియడంతో ఒక్కసారిగా వారందరూ కూడా ఆందోళనకు దిగారు. ఇటు భూమా అఖిలప్రియ, ఆ తర్వాత భూమా మౌనికారెడ్డి, భార్గవ్, జగత్ విఖ్యాత వీళ్ళందరూ కలిసి అర్లగడ్డ పట్టణంలో తమ నిరసనను వ్యక్తం చేసి రోడ్డు మీద బైఠాయించారు. అసలు ఈ రోజు అంటే చట్ట ప్రకారం అసలు ఏం జరుగుతుంది, ఎన్నికలు అనేవి ప్రశాంతంగా నిర్వహిస్తారు, స్వేచ్ఛగా వారందరూ కూడా వచ్చి ఓటు వేయొచ్చని ప్రభుత్వం చెప్పిన మాటలు ఎక్కడైనా కూడా అమలు అవుతున్నాయని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా మౌనికారెడ్డికి సంబంధించి సీమలో ఒక సంప్రదాయం ఉంది. ఎవరైనా ఒకవేళ ఫ్యాక్షన్ నడిపినా కూడా ఆడవారి జోలికి గాని ఆడవారి మీదికి గాని ఎవరు కూడా వెళ్లరు. కానీ ఇక్కడ ఆ సంస్కృతికి చరమగీతం పాడి ఆడవారి మీదికి దాడులు చేసే వారిని ఏమనాలి, వారిని ఉపేక్షిస్తున్నటువంటి ప్రభుత్వం గాని పోలీసులను గాని ఏమనాలని డైరెక్ట్ గా ప్రశ్నిస్తుంది. తన ఆవేదాన్ని ఆక్రోశాన్ని కూడా వెళ్లగక్కిన పరిస్థితి ఉంది. ఒక పక్క భూమాకు సంబంధించినటువంటి మౌనికారెడ్డి వెహికల్ కూడా ధ్వంసమైంది. అంటే కారు అద్దాలకు సంబంధించి పగలగొట్టడం జరిగింది. ఆందోళనకారులు కూడా ఇద్దరిని కూడా చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. ఆ ప్రయత్నం చేయకపోతే ఆ పరిస్థితి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయం నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా చేరడంతో కాస్త పరిస్థితి ఉద్రిక్తంగా మారిన అందరినీ కూడా సమన్వయపరిచి కూల్చేసే ప్రయత్నం ఇటు ఇరుపక్క నాయకులు కూడా చేస్తున్నారు. కానీ సహనం కోల్పోయి ఇటువంటి దాడులకు దిగడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి భూమా కుటుంబం ప్రస్తుతం రోడ్డు పైన బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రమణ. ఓకే హరి, థ్యాంక్ యూ. పర్మిషన్ లేకుండా 7 బండ్లు తిప్పుకుంటూ బండ్లో కట్టలు పెట్టుకొని కనీసం ఎవరు ఆపట్లేదు. ఆపిన మమ్మల్ని, మా మీద, మా మనుషుల మీద దాడి చేసినారు.
ఆడపిల్లగా నేను ఉన్నాను. కొంచెం కూడా సంస్కారం లేకుండా, ఒక భయం లేకుండా వ్యవస్థ మీద ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఓటర్లంతా భయప్రాంతం చేసి ఆడవాళ్ళ మీద చేయెత్తినారు. ఎక్కడికి పోతుందో ఈ దేశము, ఈ రాష్ట్రం అసలు నిజంగా అంటే విడ్డూరంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు రాజకీయ కుటుంబంలో పెరిగి ఫ్యాక్షన్లో కూడా ఇట్లాంటి ఆడవాళ్ళ మీద రాళ్ళు వేయడము, నేను ఎక్కడ ఈ సంస్కారం చూడలేదు. నిజంగా అంటే ఈరోజు బాధేస్తుంది. ఆలగడ్డని వీళ్ళు ఏం చేయబోతున్నారు అని ఓటర్లు అందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలి, చెప్తారని కూడా నేను కోరుకుంటున్నాను. పోలింగ్ సరళిపై మనం మార్నింగ్ నుంచి డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ప్రతి సెకండ్ లైవ్ అప్డేట్స్ ఇస్తూ కూడా హెచ్ఎం టీవీ మొత్తం జరుగుతున్నదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో జాయిన్ అయ్యారు మాధవ్ గారు.